గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం టెట్ యొక్క రిజల్ట్ అనేది ఇంతకుముందే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. అది మొబైల్ ఫోన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అందువల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా వీడియో రిజల్ట్ని తీసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. ముందుగా మొబైల్ ఫోన్లో ఇక్కడ పక్కన ఓపెన్ చేసిన తర్వాత డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకొని తర్వాత మీ యొక్క స్క్రీన్ అనేది రొటేషన్ పెట్టుకోవాలి. ఆటో రొటేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆటో రొటేట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆటో రొటేట్ ఆప్షన్ పెట్టుకొని డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుంటే ఈ సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా చూసుకుంటే న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. టీజీ టెట్ 2024 రిజల్ట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇవ్వాల్సినది జర్నల్ నెంబర్, అదేవిధంగా జర్నల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ 2 ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని చెప్పి కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ని కొడితే మీ యొక్క రిజల్ట్ అనేది వస్తుంది. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పి రిజల్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఇందులో కనుక చూసుకుంటే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా మీ నేము, డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. తర్వాత కింది కనుక చూసుకుంటే మీరు అప్పుడు ఇచ్చిన తంబింషన్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా మార్క్స్ అప్టైండ్ ఎంత అని చెప్పి, అదేవిధంగా టోటల్ మార్క్స్ ఎంత అని చెప్పి, లాంగ్వేజ్ ఆఫర్డ్ సమ్ డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. ఇక్కడ మీకు వచ్చిందే టోటల్ స్కోర్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక కింద కనుక చూసుకుంటుంటే కేటగిరీ వైజ్ పాస్ పర్సెంటేజ్ అని చూపిస్తుంది. అందరికీ తెలిసిందే, బట్ ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ ఆప్షన్ ద్వారా మీరు యొక్క డీటెయిల్స్ అనేవి ఒక ప్రింట్లో లేదా పీడిఎఫ్లో తీసుకునే ప్రయత్నం అనేది చేయవచ్చు. ఇది ఎందుకంటే తర్వాత మీకు ఈ రిజల్ట్ అనేది ఎలా ఉంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం ఉంచుకోవడానికి. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి అప్లై చేయడానికి ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఈ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఏదైతే ఎక్కువ హై మార్క్స్ ఉంటాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు స్టోర్ చేసుకుంటే అప్పటికి ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. ఈ విధంగా మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ఎక్కడ చూసారంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని మీ యొక్క స్నేహితులతో, ఈ వీడియోని మీ యొక్క స్నేహితులతో మీ వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేసుకోండి. అదేవిధంగా మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానళ్ళలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా ఈ ఛానళ్ళలో జాయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.